హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కోల్కతా మెడికో హత్యాచార కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు సార్, ఇంకా నడుస్తూనే ఉంది. మెడికో విద్యార్థులు కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకు మొత్తం ఈ ఇష్యూలో సాక్ష్యాధారాలన్నీ కూడా చెరిపేశారని చెప్పింది. అంటే ఇప్పుడు సిబిఐ కూడా చేతులు ఎత్తేసినట్టేనా అని చాలా మంది అనుకుంటున్నారు సార్. లేటెస్ట్ గా ఈ కేసులో ఎటువంటి అప్డేట్స్ వచ్చాయి, మరి ఏం జరిగే ఛాన్స్ ఉంది, ఎవరు ఈ సాక్ష్యాలు చెరిపేశారంటారు సార్? సుప్రీంకోర్టుకి సిబిఐ ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో సంచలనమైన విషయాల్ని సిబిఐ చెప్పింది. ఆ నివేదిక బయటకు వచ్చింది. ఆ నివేదిక చూస్తే సిబిఐ కూడా చేతులెత్తేసింది. ఆ అమ్మాయికి 31 ఏళ్ల ట్రైనింగ్ మెడికో అమ్మాయికి న్యాయం జరగదు అన్న ఇదైతే ఇప్పుడు చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే సిబిఐ అయినా కూడా ఎవరైనా కూడా ఎప్పుడైనా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో క్రైమ్ సీన్ అనేది ఇంపార్టెంట్. క్రైమ్ సీన్ ప్రిజర్వ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ అటువంటి క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయలేదు పోలీసులు. క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయకపోవడం వల్ల సిబిఐ కూడా కొత్తగా క్రైమ్ సీన్ని ఆల్రెడీ అయిపోయింది. సిబిఐ వచ్చింది 5వ రోజు వచ్చింది. అప్పటికే క్రైమ్ సీన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, పోలీసుల కంట్రోల్లో. సో సిబిఐ ఏం చెప్పిందంటే దీంట్లో సాక్ష్యాలని తారుమారు చేసేసారు, ఆల్రెడీ సాక్ష్యాధారాలను చెరిపేశారు, మేము కూడా దీంట్లో ఈ విషయంలో ఏమి చేయలేము అనేది సిబిఐ చెప్తుంది. దీనికి సిబిఐ చెప్తున్న కారణాలు ఏంటంటే, ఒకటి క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయలేదు. క్రైమ్ సీన్ ఎక్కడైతే ఆ సెమినార్ హాల్ జరిగిందో అందులో ఉండే బాత్రూము అదంతా కూడా కొట్టేయమని ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ ఎవరైతే అప్పుడు ఉన్నాడో అతను ఆజ్ఞాపించాడో అది కొట్టేశారు. దానివల్ల అంతా డిస్టర్బ్ అయిపోయింది ఆ సీను, క్రైమ్ సీన్ అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఆందోళనకారులు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ధ్వంసాలు అవన్నీ చేశారు. దానివల్ల కూడా క్రైమ్ సీన్లో ఉండాల్సిన సాక్ష్యాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. సో ఆందోళనకారులు తృణమూల్ బ్యాచ్ ప్లాన్డ్గానే చేశారనేది ఒక వినిపిస్తుంది. 3వది, పోస్ట్ మార్టం ప్రాపర్గా లేదు. బాడీని కానీ పూడ్చి ఉంటే మళ్ళీ బాడీని రీపోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. కానీ వాళ్ళ అమ్మ నాన్న మీద ప్రెజర్ చేయించి దాన్ని బాడీని తగలబెట్టించారు, త్వరగానే ఇదే చేసేసారు. పోస్ట్ మార్టం కూడా ప్రాపర్గా జరగలేదు. ఆ డాక్టర్ ఎవరైతే ఇచ్చారో అదే ఆ సర్టిఫికేట్ కూడా సరిగా లేదు. దాన్ని బేస్ చేసుకొని మేము విచారణ జరపాలి తప్ప మాకు వేరే మార్గం లేదని సిబిఐ చెప్తుంది. సో సిబిఐని ఇక్కడ తప్పుపట్టడానికి ఏం లేదు. సిబిఐ లేట్గా ఎంటర్ అయింది. సిబిఐకి ఆల్రెడీ పోలీసులు ఎప్పుడైనా కూడా హత్య జరిగిన తర్వాత, హత్య కానీ అత్యాచారం జరిగిన తర్వాత ప్రాపర్గా అమ్మాయిని పరీక్షించి ఉండాలి. ఎందుకంటే సెమెన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంది. ఒకరు చేయలేదు, ఇది మూకమ్మడిగా చేశారు అత్యాచారం అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆరోపిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అతను ఒక్కడే చేసే పరిస్థితి కాదు. ఆ అమ్మాయి ఒంటి మీద కూడా 25 గాయాల పైన ఉన్నాయి, మెడించేశారు, కాళ్ళు చేతులు ఇదైపోయినాయి. ఇంటర్నల్గా కూడా అనేక గాయాలు ఉన్నాయి అమ్మాయి మీద. ఈ స్థాయిలో ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకరు చేసే పని కాదు అని చెప్తున్నారు. తను కూడా తనకి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే కూడా ఆ సంజయ్ రాయ్ అనే ప్రధానమైన ముద్దాయికి అందులో కూడా తను నేను చేయలేదు, నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఎవరు చేస్తున్నారు, నేను పారిపోయిచ్చానని అతను చెప్తున్నాడు. సో నిజంగా ఒకడేది ఇతను పాత్ర ఉందని అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే సీసీటీవీలు ఇతను వెళ్ళింది చెప్తున్నాయి. క్రైమ్ సీన్లో ఇతని వాడిన బ్లూటూత్ హియరింగ్ ఎయిడ్ అది కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అంటే నైటు అతను 2 సార్లు 3 సార్లు ఆ ప్రాంతంలో వెళ్ళడం, రెండోది అతనికి అందుబాటులో ఉండడం, ఎందుకంటే అతను అవుట్ పోస్ట్లో పనిచేస్తున్నాడు. ఇవన్నీ అతని వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. బట్ అతను చేశాడనడానికి రేపొద్దున కోర్టులో ప్రూవ్ చేయడానికి ఎలా సాధ్యం? కెమెరాలు ఏం చెప్తున్నాయి? అతను వెళ్ళాడని చెప్తున్నాయి. వెళ్ళడం నేరం కాదు కదా, అతను చేశాడా లేదా ఎలా నిరూపిస్తారు కోర్టులో? అందువల్ల సిబిఐకి ఏంటంటే క్రైమ్ సీన్ ఇంపార్టెంటు, అతను డిఎన్ఏ అక్కడ క్రైమ్ సీన్లో ఉండాలి. సో అవన్నీ వేలి ముద్రలు ఉండాలి. ఇవన్నీ ప్రాపర్గా చేయలేదు. నిజానికి మనకి ఇవాళ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఎవాల్వ్ అయినాయి వరల్డ్ లెవెల్లో. ఏఐ కూడా వచ్చింది. సో చాలా అడ్వాన్స్డ్గా ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ వచ్చాయి. కానీ మనవాళ్ళు ఇప్పటికి కూడా ఏ కేసుని కూడా కంక్లూజివ్గా దాన్ని ప్రూవ్ చేయలేని పరిస్థితి బలంగా ఇప్పటికి ఉందంటే కారణం ఏంటంటే, ప్రధానంగా కొన్ని ప్రోటోకాల్ మెథడ్స్ని ఫాలో కావాలి. అది ఫస్ట్ జరగగానే క్రైమ్ సీను, దానికి అక్కడ ఫోరెన్సిక్ టీం రావాలి.
ఫోరెన్సిక్ టీం ప్రాపర్గా దాన్ని క్రైమ్ సీన్ ప్రిజర్వ్ చేయాలి, అందులో దొరికిన ఆ మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేసుకోవాలి, దాని తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి దాన్ని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది కోర్టులో బలంగా నిలుస్తుంది. మిగతాదంతా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే ఇతను అక్కడికి వెళ్ళడం, కెమెరాలో కనపడడం, ఇదంతా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్ప డైరెక్ట్గా అతన్ని ఇన్వాల్వ్ చేసే ఎవిడెన్స్ కాదు. సో ఇది ఇప్పుడు మామూలుగా అత్యాచారం స్పెర్మ్ ఉంటుంది, ఆ స్పెర్మ్ ఎవరిదో ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది కామన్ మ్యాన్కి ఉన్న డౌట్. ఇప్పుడు ఆ స్పెర్మ్ ఇతందా కాదా, ఇతందైతే ఒకరిదా ఇద్దరిదా తెలిసిపోతుంది కదా, అది కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది మామూలు వాళ్ళకే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సినిమాలు, వెబ్ సిరీస్, రీల్ స్టోరీస్ అంతా అందరూ చూస్తున్నారు. దాంట్లో ఏమో వెరీ సైంటిఫిక్గా సిస్టమేటిక్గా బ్రహ్మాండంగా జరుగుతున్నట్టు మనకు కనబడుతుంది. కానీ రియల్గా వచ్చేసరికి ఇటు వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, మనం చూసిన పెద్ద వాటిలో ఇప్పుడు ఇది కావచ్చు, ఇలాంటి వాటిలో ఎందుకు ఇన్ని, ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు 2019లో జరిగింది, ఇవాళ 5 years దాటిపోయింది, 2024 ఇవాళ 5 years దాటిపోయింది, ఇంకా ఆ కేసు ఎవరు చేశారు ఏంటి అనేది కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది లేదు, అంతా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే ఉంది. సో ఇలాగా ఇది కూడా ఇప్పుడు అదే పరిస్థితి. సో ఇది బేసిక్గా సుప్రీంకోర్టుకి సిబిఐ ఇచ్చింది ఏంటంటే ఎవిడెన్స్ని చెరిపేశారు పోలీసులు. సో అలా ఎందుకు చేశారనేది మేము పోలీస్ కమిషన్లో వాళ్ళని విచారిస్తున్నాం, వాళ్ళు చెప్పే దాంతో మేము సాటిస్ఫై అవ్వట్లేదని చెప్తుంది. మరి దాని మీద మహా అంటే మందలించగలదు సుప్రీంకోర్టు వాళ్ళని, కానీ దాని మీద వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయగలుగుతుందా లేదనేది చూడాలి. దట్ ఈజ్ ఒకటి. రెండవది, మెడికోస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. మమతా బెనర్జీ అనేక రకాల మెథడ్స్ ఉపయోగించింది, వాళ్ళ మీద కోయర్సివ్ మెథడ్స్ కేసులు పెట్టడం అన్నీ చేసింది, అయినా కూడా వాళ్ళు తగ్గట్లేదు. చివరికి సుప్రీంకోర్టు కూడా మంగళవారం డెడ్లైన్ పెట్టింది, మంగళవారం 5 గంటల లోపల విరమించుకోకపోతే మేము సీరియస్ చర్యలకి రికమెండ్ చేస్తాం. ఎందుకంటే దీనివల్ల ఆల్రెడీ బెంగాల్లో 23 మంది పేషెంట్లు చనిపోయారు వీళ్ళ సమ్మె వల్ల. సో ఇది ఘోరమైంది అని వాళ్ళు చెప్తున్నారు. సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించింది, అయినా కూడా వీళ్ళు తగ్గట్లేదు. తగ్గకుండా వీళ్ళు కొత్త డిమాండ్లు కూడా పెడుతున్నారు. కొత్త డిమాండ్లు ఏంటంటే మమతా బెనర్జీతో చర్చలు జరగాలి, మమతా బెనర్జీ కూర్చోవాలి, అట్లాగే దీన్ని లైవ్గా ఈ చర్చల్ని ప్రసారం చేయాలి. తర్వాత వివిధ ప్రతినిధుల నుంచి 30 మంది ప్రతినిధులు వస్తారు, వివిధ సంఘాల నుంచి 30 మందితో మమతా బెనర్జీ ప్లస్ మెడికల్ డిపార్ట్మెంటు, మినిస్ట్రీ ఇవన్నీ ఉండాలి అని వాళ్ళు డిమాండ్ పెడుతున్నారు. అరే మీ ఇన్ని డిమాండ్లు పెట్టండి, ముందు మీరు ఆపేయండి, ఆల్రెడీ సిబిఐకి ఇచ్చేశారు. సో స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చర్చలు జరుపుతుంది, ఓన్లీ భద్రతకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి మంత్రులు మాట్లాడతారు అని చెప్తే వీళ్ళు వినట్లేదు. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది చూడాలి. అంటే వాళ్ళు ఇప్పటి వరకేమో కోయర్సివ్ మెథడ్స్ అయితే వాడారు, కానీ బిగినింగ్లో, తర్వాత ఆపేసింది మమతా గవర్నమెంట్ దీన్ని కరెక్ట్గా డీల్ చేయలేదనేది ఇవాళ తేలిపోయింది అన్ని చోట్ల. దీన్ని జాగ్రత్తగా డీల్ చేస్తుంటే, అంటే ప్రొసీజర్ ప్రకారం డీల్ చేస్తుంటే, ముందే కానీ సిబిఐకి అప్పగించి ఉంటే మమతా మీద ఎంత విమర్శలు వచ్చాయి కాదు. అట్లాగే ఆ ప్రిన్సిపాల్ వాడు రిజైన్ చేస్తే అతను తీసుకెళ్ళి నేషనల్ మెడికల్ కాలేజ్, ఇంకొక ప్రెస్టీజియస్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేయడం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ మమతాకు సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన మాఫియా ఇన్వాల్వ్ అయినారు, మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా అనే విమర్శలు కూడా ఉన్నాయి, డౌట్లు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ఈ అమ్మాయికి కొన్ని విషయాలు తెలుసు, హాస్పిటల్లో డ్రగ్ మాఫియా విషయాలు. సో ఇతని మీద ఆల్రెడీ స్కామ్ చేశాడని కేసులు ఉన్నాయి ఈ ప్రిన్సిపాల్ మీద. సో ఇవన్నీ ఈ అమ్మాయికి తెలుసు కాబట్టి ఈ అమ్మాయిని చంపడానికి ప్రిన్సిపాల్తో సహా ఒక టీము పనిచేసిందనేది వాళ్ళ ఉన్న విమర్శ. ఆల్రెడీ ప్రిన్సిపాల్ని సిబిఐ రకరకాలుగా ఇంట్రాగేట్ చేసింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఇతను సంజయ్ రాయ్ని కూడా చేస్తుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇంకొక నివేదిక కూడా మళ్ళీ అడిగింది, మళ్ళీ మీరు పరిశోధించిన తర్వాత ఇంకా డీటెయిల్గా ఇవ్వమని. సో దాంట్లో ఏమిస్తుందో చూడాలి మనం. ఏదేమైనా ఈ కేసు బలంగా నిలబడేదానికి తగిన సాక్ష్యాలు లేవని సిబిఐ ముందే చెప్పేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు డౌట్ అయితే వస్తుంది అందరికీ, నిజంగా ఈ కేసులో నేరస్తులు దొరుకుతారా, లేకపోతే